నీ మాట లేకపోతే నేను శ్రమల యందు కృంగిపోయి ఉండేవాడిని అని అనేక వచనాలు మనము 119 అధ్యాయంలో చూడగలం. అవునండి, దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో ధైర్యం ఉంది, దేవుని మాటలో బలం ఉంది, దేవుని మాటలో గొప్ప భరోసా ఉంది ప్రియులారా. కానీ ఈ దినాన్న అనేక మంది మానసిక రుగ్మతలతో బాధపడేవారు మానసిక వైద్యుల నిపుణుల దగ్గరికి వెళ్తున్నారు. వారి దగ్గరికి వెళ్ళడం తప్పని కాదు, కానీ వారికంటే గొప్ప మోటివేటరు, లేకుంటే మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవారి కంటే గొప్ప మోటివేటరు దేవుడు ప్రియులారా. దేవుని నోట నుండి వచ్చే మాట ద్వారా అనేక మంది బ్రతికించబడ్డారు, అనేక మంది మానసిక రుగ్మత నుండి, దెయ్యాల నుండి విడిపించబడ్డారు, అనేక మంది చావు బ్రతుకుల నుండి లేపబడ్డారు, అనేక మంది దేవుడిచ్చే ధైర్యాన్ని, భరోసాన్ని పొందుకోగలిగారు. వారు శాశ్వతమైన పరిష్కారాన్ని దేవుని నుండి చూడగలిగారు ప్రియులారా. అటువంటి దేవాది దేవుని విడిచిపెట్టి మానవ మాత్రుల దగ్గరికి వెళ్ళడం వల్ల తాత్కాలిక ఉపశమనమే కలుగుతుంది, కానీ శాశ్వత పరిష్కారం అనేది ఉండదండి. గొప్ప పరిష్కారము, గొప్ప మోటివేటర్ అయిన దేవుని పాదాల దగ్గరికి రాగలిగారు.